హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్? ఓకే. సో ఇవాళ వచ్చేసి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది బూస్ట్ ఆఫ్ 4 క్లాస్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇవాళ చెప్పే కాన్సెప్ట్స్ కూడా మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసేయాలి. సో మనకి ప్రాజెక్ట్ అయిపోద్ది. సో టుమారో వచ్చేసి మీ ప్రాజెక్ట్ అందరి చెక్ చేస్తాను. అందరూ సెండ్ చేయాల్సిందే. ఎవరైతే సెండ్ చేయలేదో అది మీ చాయిస్. ఇంకా నేను చెక్ చేయడం అంటూ ఉండదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకంటే మీకు టైం లేకనో చేయలేకపోవచ్చు. అందుకోసం నెక్స్ట్ టైం నేను చెక్ చేయలేను. ఎందుకంటే అంత టైం కూడా ఉండదు. అందుకు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయంటే నేను క్లారిఫై చేస్తాను. ఓకే. ఎందుకంటే ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు సెండ్ చేస్తారు. ఆ మీన్ వైల్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు చేసిన మిస్టేక్స్ గాని, వాళ్ళకేమైనా డౌట్స్ ఉండేటివి గాని. సో అదే డౌట్స్, అదే క్లారిఫికేషన్ మీకొచ్చేస్తది. ఓకే. తర్వాత మీకేమైనా డౌట్స్ వచ్చాయంటే మీరు నాకు షేర్ చేసి మీ స్క్రీన్ షేర్ చేస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకే. సో ఇన్ టైమ్‌లో ఫినిష్ చేయడానికి చూడండి. ఇన్ టైమ్‌లో చేస్తేనే నేను మీ టాస్క్‌ని చెక్ చేయగలను. ఓకే. టైం లేకపోతే దాంట్లో మీకేమైనా డౌట్స్ వస్తే అడిగితే అప్పుడు చెప్పగలను నేను. ఓకే. నెక్స్ట్ అలర్ట్, కొలాప్స్, అకార్డియన్స్, డ్రాప్ డౌన్స్, నావ్స్, నావ్ బార్స్, కరోజల్ మోడల్. ఇవాళ ఆల్మోస్ట్ మనకి 9:50 ఆర్ 10 వరకైనా తీసుకోవచ్చు. ఇదంతా అయిపోయే వరకు నేను తీసుకుంటాను. చూద్దాం ఎంతవరకు అవుతుందనేసి. సో BS4 క్లాస్ 4. సో ఫస్ట్ టాపిక్ అలర్ట్ అనమాట. అలర్ట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ ఈ కేసెస్లో మనకి ఏంటంటే బూస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి. బూస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటే సో ఇంతకుముందు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్కి స్క్రిప్ట్ ఫైల్స్ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు జరిగిన ఆల్ ఫైల్స్కి స్క్రిప్ట్ ఫైల్స్ అవసరం లేదు. బట్ ఇవాళ చెప్పుకునే టాపిక్స్ అన్నిటికీ స్క్రిప్ట్ ఫైల్స్ కూడా కావాలి. సో నా సిరీస్ ఈ స్క్రిప్ట్ ఫైల్స్ తీసుకున్నాను అండ్ అదేవిధంగా HTML ఫైల్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ టాపిక్ అలర్ట్స్ అనమాట. సో అలర్ట్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ డిజైనింగ్ చేయాలి అంటే కంపల్సరీ సిఎస్ఎస్ కావాలి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది, ఇలా కనిపిస్తోంది అంటే వి యూజ్ సిఎస్ఎస్ అనమాట. అండ్ మనకు జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడ వర్క్ అవుతుందంటే ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. క్లిక్ చేసినప్పుడు వెన్ వి క్లిక్ అట్ ద టైమ్ ఓన్లీ ఇట్ విల్ డిసపియర్. దానికి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, అలర్ట్ సక్సెస్ దాంట్లో ఏదైనా సరే కంటెంట్ ఇవ్వచ్చు. ఇది ఇవ్వడం వల్ల మనకు ఇలాంటి స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ మనకు కనిపించే స్ట్రక్చర్ వస్తుంది. అదే కనుక అలర్ట్ ఇన్ఫో, అలర్ట్ వార్నింగ్, అలర్ట్ డేంజర్, అలర్ట్ ప్రైమరీ, అలర్ట్ సెకండరీ, అలర్ట్ డార్క్ అంటే ఇవన్నీ కలర్స్ వస్తాయి మనకు. నెక్స్ట్ అదేవిధంగా ఈ అలర్ట్ లోపల ఎక్కడైనా సరే యాంకర్ ట్యాగ్ యూజ్ చేశామంటే యాంకర్ ట్యాగ్ కూడా మనకి ఈ అలర్ట్ టైప్ లాంటి కలరే కావాలనుకుంటే వి యూజ్ అలర్ట్ లింక్ ఫర్ దిస్ యాంకర్ ట్యాగ్ అనమాట. ఈ యాంకర్ ట్యాగ్కి మనం అలర్ట్ లింక్ అనే క్లాస్ ఇవ్వాలి. సో ఇలా అలర్ట్ సక్సెస్, అలర్ట్ లింక్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇలా క్లోజింగ్ ఐకాన్ కావాలనుకుంటే ఇట్స్ ఏ క్లోజ్ అనే క్లాస్ ఇస్తాం. సపోజ్ మనకు ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చేద్దాం అంటే ఎంత కాపీ చేసుకున్నా ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ మనకి ఏం చేద్దాం అంటే కంటైనర్ ఇద్దాం. బాడీకి జనరల్గా మనకి కంటైనర్ ఇవ్వకూడదు. ఇక్కడ నేను ప్రాక్టీస్ కాబట్టి నీకు కంటైనర్ ఇస్తున్నా. See this? ఇలా సక్సెస్ అండ్ యాంకర్ ట్యాగ్ ఏదైనా ఉంది అనుకుంటే దానికి అలర్ట్ లింక్ అనేసి ఇస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే క్లోజింగ్ ఇవ్వాలనుకుంటే దానికి సపోజ్ నేనేం చేస్తున్నా అంటే బటన్ ఇస్తున్నా. ఈ బటన్లో నేను ఎక్స్ సింబల్ అనుకుంటే ఎక్స్ అని ఇవ్వచ్చు, ఇలాగ ఎక్స్ అని ఇవ్వచ్చు. లేదనుకుంటే ఎంటిటీ ఉంది అండ్ టైమ్స్ సెమీకోలన్ అండ్ టైమ్స్ అయినా సరే మనకు ఎక్స్ సింబల్ లాగే వస్తుంది. మనకు చూడండి కావాలంటే చూడండి ఎక్స్ సింబల్. ఇప్పుడు ఇది నీట్గా కావాలి, ఇది రైట్ సైడ్కి పోవాలనుకుంటే జస్ట్ మనకి ఇక్కడ ఉండే క్లాస్ నేమ్ ఏంటంటే క్లాస్ ఈక్వల్ టు క్లోజ్ అనమాట. క్లోజ్ అని ఇచ్చామనుకోండి ఇది కంపల్సరీ మనకు రైట్ సైడ్కి వెళ్ళిపోతే నీట్గా వస్తుంది. చూడండి క్లోజ్ రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది డిసపియర్ అవ్వాలి. ఇప్పుడు దీనికి రాయాల్సింది ఏంటంటే జావా స్క్రిప్ట్ అట్రిబ్యూట్ రాస్తాం.
ఇప్పుడు క్లిక్ చేస్తే వెళ్ళిపోవాలనుకుంటే వి యూస్ డేటా డిస్మిస్, డేటా ఐఫన్ డిస్మిస్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. ఈక్వల్ టు ఏం డిస్మిస్ అవ్వాలి, అలర్ట్ డిస్మిస్ అవ్వాలి, దట్స్ ఇట్. డేటా డిస్మిస్ అలర్ట్ అనమాట. నా సీ దిస్ డిస్మిస్. అదేవిధంగా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నాకు కొద్దిగా ఫేడ్ అవుతూ వెళ్ళాలనుకుంటున్నా, వి యూస్ ఫేడ్ షో అనమాట. ఫేడ్ షో అనేసి యూస్ చేస్తాం. కొద్దిగా ఫేడింగ్ అవుతూ వెళ్తుంది మనకు. చూడండి, ఫేడింగ్ అవుతూ వెళ్తుంది చూడండి. జస్ట్ లైట్ షాడో చూడండి ఎలా అప్లై అవుతుంది. సో దిస్ ద క్లోజింగ్ అలర్ట్. ఇవన్నీ డేటా డిస్మిస్ అండ్ క్లోజింగ్ అండ్ టైప్ బటన్ చూడండి. ఇది యానిమేటెడ్ అంటే మనకు ఫేడ్ షో అనేసి యూస్ చేస్తాం. చూడండి ఇలాగ. ఇవి అలర్ట్స్ గురించి అంతే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కావాలనుకుంటే వి యూస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అలర్ట్ సక్సెస్ వి రైట్ అలర్ట్ డేంజర్, అలర్ట్ ఇన్ఫో, అలర్ట్ వార్నింగ్, అలర్ట్ సక్సెస్, అలర్ట్ సెకండరీ, అలర్ట్ డార్క్ అన్నీ మనం ఇక్కడ యూస్ చేస్తాం అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇవి ఆల్ అబౌట్ అలర్ట్స్ గురించి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా కొలాప్స్ చాలా ఇంపార్టెంట్. కొలాప్స్ అంటే ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగడం, ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు కానీ, ఏదైనా లింక్ని క్లిక్ చేసినప్పుడు కానీ ఇలా హైడ్ అవుతూ షో అవుతూ జరగడం అనమాట. ఇప్పుడు మనకు అలాంటి కొలాప్స్ కావాలనుకుంటే సేమ్ లింక్స్ కావాల్సిందే మనకు. కొలాప్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ కేసులో బటన్ తీసుకుంటున్నా, బటన్ క్లిక్ మీ అని తీసుకుంటున్నా, క్లిక్ మీ. దీన్ని ఏం చేస్తున్నా అంటే క్లాస్ ఈక్వల్ టు బీటిఎన్ అండ్ బీటిఎన్ డేంజర్ అని రాస్తున్నా. సేమ్ అదేవిధంగా ఇంకొక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా, యాంకర్ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్. ఇక్కడ వచ్చేసి మనకు క్లిక్ 2, ఇక్కడ క్లిక్ 1 క్లిక్ 2 తీసుకుందాం. క్లిక్ 1 క్లిక్ 2. ఇక్కడ మనకు క్లాస్ నేమ్ వచ్చేసి బీటిఎన్ అండ్ బీటిఎన్ సక్సెస్. ఇలా ఇచ్చామనుకుంటే 2 బటన్స్ మనకు వస్తాయి చూడండి. 2 బటన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. ఇలా జరగాల అనుకున్నప్పుడు మనకి ఏం చేద్దామంటే డివ్ లోరమ్ అంటే ఈ కంటెంట్ ఈ బటన్కి లింకప్ చేద్దాం. దానికి లింకప్ చేయాలంటే మనం ఐడి రాసుకోవాలి. ఇక్కడ మన చాయిస్ ఏదైనా సరే మన చాయిస్ అనమాట. మన చాయిస్ ఆఫ్ ఐడి నేమ్స్. అండ్ మెసేజ్ 1 వచ్చేసి దీనికి, అండ్ మెసేజ్ 2 వచ్చేసి దీన్ని రాస్తాను. ఇప్పుడు దీనికి కొద్దిగా స్టైల్స్ అప్లై చేస్తాను. క్లాస్ బీజీ డేంజర్, టెక్స్ట్ వైట్ అండ్ అదేవిధంగా మార్జిన్ y3. సేమ్ క్లాస్ నేమ్స్. అదేవిధంగా ప్యాడింగ్ రాద్దాం, ప్యాడింగ్ 4. సేమ్ క్లాస్ నేమ్ ఇక్కడ కూడా రాస్తున్నాం. ఇక్కడ మనకు సక్సెస్ అని రాస్తాను, డేంజర్ బదులు మనకి సక్సెస్. నా సిరీస్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు మనం క్లిక్ 1 ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ క్లిక్ 1 రిలేటెడ్ కంటెంట్ వచ్చేసి హైడ్ అండ్ షో జరగాలి. క్లిక్ 2ని క్లిక్ చేస్తామో దీనికి రిలేటెడ్ కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. ఇప్పుడు ఈ బేసిస్లో ఈ మెసేజ్ 1ని మెసేజ్ 2ని టార్గెట్ చేయాలి. అంటే నువ్వు క్లిక్ చేసేది యాక్షన్ జరగాల్సింది ఈ ఐడి కింద యాక్షన్ అంటే టార్గెట్ అంటే చెప్పాలన్నమాట. దానికోసం మనకు డేటా టార్గెట్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఐడి కాబట్టి #MSG1. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఎప్పుడైనా యాంకర్ ట్యాగ్ వాడితే డేటా టార్గెట్ రాసే అవసరం లేదు. ఎందుకంటే యాంకర్ ట్యాగ్లో హెచ్ఆర్ఈఎఫ్ ఉంటుంది. హెచ్ఆర్ఈఎఫ్ యాక్ట్ యాజ్ ఏ డేటా టార్గెట్ అనమాట. డేటా టార్గెట్ లాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు మెసేజ్ 2ని టార్గెట్ చేయాలనుకుంటే ఈ హెచ్ఆర్ఈఎఫ్లోనే #message2 ఇస్తే సరిపోతుంది. సీ దిస్. ఇప్పుడు టార్గెట్ చేసాం, దీనికి టార్గెట్ చేసాం. ఇప్పుడు ఏం కావాలి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. ఆ హైడ్ అండ్ షో జరగాలనుకుంటే డేటా టోగుల్ ఈక్వల్ టు కొలాప్స్ అంతే, దట్స్ ఇట్. డేటా టోగుల్ కొలాప్స్. అదేవిధంగా దీనికి కూడా మనకి డేటా టోగుల్ కొలాప్స్. నౌ సీ దిస్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి చూడండి, దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది. అండ్ దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది. ఓకే, సిఎస్సిలాగా. అండ్ అదేవిధంగా డిఫాల్ట్గా ఇవన్నీ హైడ్లో ఉండాలి. డిఫాల్ట్గా హైడ్లో ఉండాలంటే వి యూస్ కొలాప్స్ క్లాస్ అనమాట. కొలాప్స్ అని రాస్తే డిఫాల్ట్గా హైడ్ అయిపోద్ది. నో దీనికి అంతే. నో సీ దిస్.
ఏమీ లేదు. ఎప్పుడైతే నేను ఏదైతే క్లిక్ చేస్తానో దానికి సంబంధించిన కంటెంట్ వస్తది చూడండి. ఇది కొలాప్స్ గురించి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా మనకు అక్కార్డియన్స్ అనేసి ఉంది. అక్కార్డియన్స్ అనమాట. ఆ అక్కార్డియన్స్ ఎలా ఉంటదో చూపిస్తాను మీకు. ఫస్ట్ స్ట్రక్చర్ చూపిస్తాను, మళ్ళీ తర్వాత అక్కార్డియన్స్ చూపిస్తాను. అక్కార్డియన్స్ డాట్ హెచ్టిఎంఎల్. అక్కార్డియన్స్ ఎలా ఉంటాయో ఒకసారి లైవ్లో చూపిస్తాను మీకు. ఐలాండ్ టీసీఎస్ డాట్ కామ్లోకి వెళ్ళండి అండ్ ఎఫ్ఏక్యూలోకి వెళ్ళండి. నా సిరీస్ ఇది చూడండి. ఇది ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది ఒకసారి చెప్తారు ఎవరైనా? ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది చూడడానికి? స్ట్రక్చర్ ఎలా ఉంది చూడడానికి? ఈ స్ట్రక్చర్ ఎలా కనిపిస్తోంది మీకు? బాక్స్. బాక్సా? ఎవరు బా మీ పేరు? ఏం ఇమ్రాన్? అది బాక్సా? నా బార్డర్ మొత్తం అంతా బార్డర్ ఉంది. బార్డర్ అంటే ఇలాంటి స్ట్రక్చర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయలేదు? అబ్జర్వ్ చేశాను. ఆ కాన్సెప్ట్ ఏమంటాం? ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఏమంటాం? ఎనీవన్? కార్డ్ అన్న. కార్డ్ అనమాట. కార్డ్లో కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. బార్డర్, బాక్స్ అని చెప్పకూడదు ఇమ్రాన్. ఓకేనా? ఇట్స్ ఏ కార్డ్. మీకు అదే కదా నేర్పించింది నేను. కార్డ్ అంటే కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. ఇప్పుడు ఇక్కడంతా మనకి ఏమైందంటే కార్డ్ బాడీ అంతా హైడ్ అయిపోయింది. బట్ మనకి ఈ స్ట్రక్చర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కార్డ్ బాడీ ఎలా హైడ్ అయిందో మళ్ళీ చూడదాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ నేను చేయాలనుకుంటున్నా. బట్ ఇక్కడ స్ట్రక్చర్ చేసిన తర్వాత మనం చూడండి, వేరేది క్లిక్ చేసి ఆల్రెడీ ఓపెన్ అయింది, క్లోజ్ అవుతుంది. వేరేది ఓపెన్ అయింది, క్లోజ్ అవుతుంది. చూడండి, వేరేది ఓపెన్ అయింది, క్లోజ్ అవుతుంది. ఓకే. సో ఇలాంటి స్ట్రక్చర్ చేయాలనుకుంటే ఫస్ట్ div డాట్ కార్డ్ డాట్ మార్జిన్ బాటమ్ 3 ఇస్తున్నాం. దీనిలో మనకి div డాట్ కార్డ్ హెడర్లో ఏదో ఒకటి ఒక H1 ఇస్తున్నా. వాట్ ఈస్ ఇక్కడ ఏమైనా ఉండొచ్చు మనకి కంటెంట్. నేను జస్ట్ ఇలా ఇస్తున్నా. ఇక్కడ నేను H3 ఇద్దాం, H4 ఇద్దాం, మళ్ళీ బిగ్గరగా కాకుండా H4. div డాట్ కార్డ్ బాడీ లోరం ఇలా కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. ఇలాంటి మనకి ఎన్ని కావాలంటే ఒక 3-4 ఇస్తాను. 2, 3 నా సిరీస్. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మనకు ఎలా ఉంటుంది చూడండి. ఇలా ఉంది. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. ఇప్పుడు దీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవచ్చు. బీజీ డేంజర్, బీజీ వైట్, బీజీ అంటే మనకి ఏదైనా సరే మనకు ఈ హెడర్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న హెడర్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. బట్ డిఫాల్ట్గా ఏం కావాలి? హైడ్లో ఉండాలి. డిఫాల్ట్గా హైడ్లో ఉండాలి. ఆ డిఫాల్ట్గా హైడ్లో ఉండాలంటే మనం ఏం చేస్తాం? కొలాప్స్ అనే క్లాస్ ఇస్తాం. కొలాప్స్ ఇందాక ముందే మనం నేర్చుకున్నది. కొలాప్స్ అనే క్లాస్ ఇస్తాం. కొలాప్స్ క్లాస్. అదేవిధంగా కొలాప్స్ క్లాస్ అన్నీ హైడ్లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగాలి. వీటిని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగాలనుకుంటే దీనికంటూ ఒక ఐడి ఇవ్వాలి. ఐడి ఈక్వల్ టు ఏదైనా మన ఓన్ డిఫైన్. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన డాక్యుమెంట్లో ఐడీస్ అనేది ఈక్వల్గా ఉండకూడదు. ఎక్కడైనా సరే సేమ్ ఐడి నేమ్ తీసుకోకూడదు. అన్ని డిఫరెంట్గానే ఉండాలి మనకు ఐడీస్ అనేది. ఐడీస్ ఆర్ యూనిక్ అనమాట. ఐడీస్ అన్ని రిపీటెడ్గా తీసుకోకుండా యూనిక్గా తీసుకోవాలి. ఇప్పుడు కార్డ్ బాడీకి నేను ఐడి ఇచ్చేసాను. ఇప్పుడు కార్డ్ బాడీని కార్డ్ హెడర్కి టార్గెట్ చేయాలి. ఎందుకంటే హెడర్ని క్లిక్ చేసినప్పుడు ఈ కార్డ్ బాడీ అనేది హైడ్ అండ్ షో జరుగుతుంది. అందుకు డేటా టార్గెట్ ఈక్వల్ టు #msg1 అండ్ అదేవిధంగా డేటా టోగుల్ ఈక్వల్ టు కొలాప్స్. నెక్స్ట్ ఇక్కడ msg2 అండ్ అదేవిధంగా ఇక్కడ msg3. నా సిరీస్ చూడండి, క్లిక్ చేస్తున్నా హైడ్ అండ్ షో, క్లిక్ చేస్తున్నా హైడ్ అండ్ షో, క్లిక్ చేస్తున్నా హైడ్ అండ్ షో. బట్ ఇంతకుముందు జరిగినట్టే జరగట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ డిఫాల్ట్గానే కొలాప్స్లో ఉన్నాయి. నేను క్లిక్ చేస్తున్నా, వేరే క్లిక్ చేస్తుంటే హైడ్ అండ్ షో జరగట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఓకే, అన్నీ మనకి షో అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఇలాంటి ఎఫెక్ట్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే
ఇక్కడున్న అన్ని కార్డ్స్ని ఒక పేరెంట్ డివ్లో తీసుకోవాలి. అన్ని కార్డ్స్ని ఒక పేరెంట్ డివ్లో తీసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ తీసుకుని ఇవన్నీ కట్ చేద్దాం. డివ్ డాట్ పేరెంట్. సో మనకి ఇక్కడ ఐడి తీసుకోండి. డివ్ హ్యాష్ పేరెంట్ అంటే ఐడి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఒక ఐడి తీసుకున్నాం పేరెంట్ మొత్తానికి. ఇప్పుడు ఈ ఐడిని ప్రతి కార్డ్ బాడీకి డేటా పేరెంట్ ఈక్వల్ టు ఆ వాల్యూ ఇచ్చేయండి. ఆ వాల్యూ ఏంటి? ఐడి కాబట్టి హ్యాష్ పేరెంట్. సేమ్ అన్నిటికీ కార్డ్ బాడీకి అన్నిటికీ, దీనికి అండ్ దీనికి. దట్స్ ఇట్. నౌ సీ దిస్, రిఫ్రెష్. ఆటోమేటిక్గా మనం ఏదైనా క్లిక్ చేస్తే అదే హైడ్ అండ్ సీక్ జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ని, ఇలాంటి స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే అకార్డియన్స్ అంటాం. ఈ స్ట్రక్చర్ని అకార్డియన్స్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బూస్ట్రాప్లో ఏ ఐడి అయినా మన ఓన్ డిఫైన్ క్లాస్ నేమ్ అండ్ ఐడి నేమ్, మన ఓన్ డిఫైన్ ఐడి నేమ్స్ అనమాట. మన ఓన్గా ఇవ్వచ్చు. కానీ క్లాసెస్ అన్నీ యూజర్ డిఫైన్ కాదు, ప్రీ డిఫైన్ అనమాట. క్లాసెస్ అన్నీ ప్రీ డిఫైన్, ఐడీస్ ఆర్ యూజర్ డిఫైన్. మనకు నచ్చింది ఇవ్వచ్చు అనమాట. యూజర్ డిఫైన్ అంటే మనకు నచ్చింది ఇవ్వచ్చు. ప్రీ డిఫైన్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినట్టు మనం రాయాలి. ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇప్పుడు మన ప్రాజెక్ట్లో చూస్తే, మన ప్రాజెక్ట్లో హోమ్ లోన్ అనేసి ఉంది. ఈ హోమ్ లోన్లో మనకి ఇక్కడ ఉండేది అకార్డియన్సే. ఇక్కడ ఉండే కాన్సెప్ట్ అకార్డియన్సే. మీరు నెక్స్ట్ క్లాస్ టైం వరకు ఇక్కడ అకార్డియన్స్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. డిఫాల్ట్గా ఒకటి షో అవుతోంది అంటే వి రైట్ ఇట్ యాజ్ ఏ షో క్లాస్ అనమాట. దీనికి కొలాప్స్ అని రాశాం అండ్ షో కూడా రాయాలి. షో క్లాస్ కూడా రాయాలి. ఇప్పుడు మనకి షో రాస్తే మనకి ఏమవుతుందంటే అది షో అవుతుంది. చూడండి, షో అవుతుంది, డిఫాల్ట్గా షో అవుతుంది. చూడండి, వాటి క్లిక్ చేసినప్పుడు అటెన్షన్. సేమ్ ఇక్కడ కూడా జరగాల్సింది ఏంటంటే వీటిని క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయింది క్లోజ్ అవ్వాలి, దీనికి సంబంధించిన కంటెంట్ ఓపెన్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిన కంటెంట్ క్లోజ్ అవ్వాలి, ఇది ఓపెన్ అవ్వాలి. ఇలా జరగాలి. కానీ డిఫాల్ట్గా చూస్తే ఇది ఓపెన్లో ఉండాలి. క్లియర్? నెక్స్ట్ క్లాస్ టైం వరకు ఇది అకార్డియన్స్ నాకు అప్లై చేయాలి. ఏమన్నా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ నావ్స్ అన్నమాట. డ్రాప్ డౌన్స్ మళ్ళీ లాస్ట్లో చూద్దాం. నావ్స్. ఈ నావ్స్ అనేది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నావ్స్ నథింగ్ బట్ ఏ మెనూ బార్ అనమాట. మనము క్రిస్పీ ప్రాజెక్ట్లో చూసిన నావ్ బార్ పైన ఒక మెనూ బార్ ఉంటుంది. నావ్స్ అంటేనే ఈ మెనూ బార్ అనమాట మనకి. ఓకే, నావ్స్ అనగానే ఈ మెనూ బార్. ఇక్కడ చూస్తే ఆర్గానిక్ స్టోర్లో చూస్తే ఇక్కడ మెనూ బార్ లేదు. ఇట్స్ ఏ డైరెక్ట్ నావ్ బార్ అనమాట. నావ్ బార్ వేరు, మెనూ బార్ వేరు. నావ్ బార్ వేరు, మెనూ బార్ వేరు. ఇప్పుడు ఈ మెనూ బార్ చేయాలనుకుంటే, అంటే నావ్ బార్ కాకుండా మెనూ బార్ చేయాలనుకుంటే వి యూజ్డ్ నావ్స్ కాన్సెప్ట్ అనమాట. నావ్స్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఈ డైరెక్ట్ స్ట్రక్చర్ మనం రాసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మీకు డైరెక్ట్గా నేను కాపీ పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నావ్స్ అనమాట. .html UL LI. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లింక్స్ కంపల్సరీ ఉండాలి. LI స్క్రిప్ట్స్ లింక్స్ మనకు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే UL లో LI ఉంది, LI లో యాంకర్ ట్యాగ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను రాసింది కూడా అలాగే రాసింటా. మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు UL LIs ఇలాగే రాసింటాం. బట్ ఇక్కడ మాకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి. ఆ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఏంటంటే యువెల్కి నావ్స్ అనే క్లాస్ ఇచ్చారు. యువెల్కి నావ్స్ కాదు, నావ్ అనమాట. LIకి నావ్ ఐటమ్, యాంకర్ ట్యాగ్కి నావ్ లింక్. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ డిజేబుల్డ్ అనేది అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఐకాన్స్ కావాలంటే మీరు ఐకాన్స్ ఇచ్చేయాలి. ఇక్కడ ఐకాన్స్ ఇవ్వాలనుకుంటే మీకు కంపల్సరీ మీ వెబ్ పేజ్లో ఫాంట్ ఆసమ్ లింక్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వాటి బదులు నేను ఏం చేస్తున్నా అంటే హోమ్ అబౌట్ సర్వీస్ అనేసి ఇస్తున్నా. మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు ఐకాన్స్ ఇవ్వాలి. ఓకేనా? నో సీ దిస్ అవుట్పుట్. డైరెక్ట్గా స్ట్రైట్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటున్నా.
బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ డైరెక్ట్గా యూఎల్కి ఇచ్చేయండి, బీజీ డేంజర్. ఇప్పుడు వీటికి వైట్ కలర్ కావాలనుకుంటున్నాం. వైట్ కలర్ కావాలనుకుంటే దీనికి యాంకర్ ట్యాగ్ రాయాలి, టెక్స్ట్ వైట్. యాంకర్ ట్యాగ్ రాస్తేనే కలర్ చేంజ్ అవుతుంది, లేకపోతే చేంజ్ అవ్వదు. టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్ చేసేలాగా. ఇప్పుడు ఈ ఎండింగ్ మెను రైట్ సైడ్కి వెళ్ళాలి. ఈ ఎండింగ్ వాల్యూ రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఎల్ఐ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఎల్ఐకి మనం రాయాలి. ఎల్ఐకి ఎంఎల్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోద్ది. దట్స్ ఇట్. ఇక్కడ మీకు ఏమవుతా అంటే మొబైల్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి, సేమ్ లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ అయినా సరే మనకు ఐకాన్ ఉంది, టెక్స్ట్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఐకాన్ ఇవ్వాలి, దాని పక్కన టెక్స్ట్ ఇవ్వాలి, ఐకాన్ ఇవ్వాలి, దాని పక్కన టెక్స్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ మండే టు సండే ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే నెక్స్ట్ వాల్యూలో ఇవ్వాలి. ఇలా ఇచ్చారనుకుంటే అది చేంజ్ అయిపోద్ది. ఇది రైట్ సైడ్ పోవాలి కాబట్టి దానికి ఎంఎల్ ఆటో ఇచ్చాం, అది కూడా ఎల్ఐకి ఇవ్వాలి. క్లియరా? ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ అదేవిధంగా అలైన్డ్ నావ్ బార్ అంటే ఇక్కడ మనకు రైట్ సైడ్కి వెళ్ళకుండా ఉండే నావ్ బార్ ఇది. జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఎంఎల్ ఆటో లేదు, మీరు అబ్జర్వ్ చేసి ఈ మొత్తం మెనూ మొత్తం సెంటర్ లెగ్ కావాలనుకుంటే ఇక్కడ మనకు జస్టిఫై కంటెంట్ సెంటర్ లెగ్ వెళ్తుంది. అండ్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ ఎండ్ అనమాట, ఎండ్లోకి వెళ్తుంది. ఎండ్ అంటే ఎండ్లోకి వెళ్తుంది, స్టార్ట్ అంటే స్టార్టింగ్లో వస్తుంది. అవే ఇవి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నావ్ ఫ్లెక్స్ కాలం అంటే మనకు 1 by 1 వస్తుంది. ఇక్కడ మనకు నావ్ ఫ్లెక్స్ కాలం, ఇక్కడ మనకు డైరెక్ట్గా ఫ్లెక్స్ కాలం ఇచ్చామంటే డైరెక్ట్గా 1 by 1 వస్తుంది. చూడండి, ఫ్లెక్స్ కాలం 1 by 1 వస్తుంది. ఇలా ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ట్యాప్స్ అంటాం. నావ్ ట్యాప్స్ ఇక్కడేం మార్చేదేం లేదు, ఇవన్నీ సేమే, ఇక్కడేం మార్చేదేం లేదు. ఇవి నావ్ ట్యాప్స్ అనమాట. ట్యాబ్స్ అంటే ట్యాబ్ లాగా ఉంటుంది, చూడండి, ట్యాబ్ లాగా ఉంటుంది ఇట్లా. అదేవిధంగా పిల్ అనేసి ఉంది, పిల్స్ అంటే బటన్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలంటే నావ్ పిల్స్. ఓకే, దీనికంటూ ఒక స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ని నేను ఒకటి చేస్తున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ట్యాబ్స్ ఆర్ పిల్స్ అనమాట, .html. ఇప్పుడు సేమ్ స్ట్రక్చర్ తీసుకున్నా. ఇప్పుడు ఈ సేమ్ స్ట్రక్చర్లో మనం రాయాల్సింది ఏంటంటే ఈ తీయేస్తున్నా, నావ్ పిల్స్. టెక్స్ట్ వైట్ రాశాం కదా, అందుకని కనపడలేదు ఇవి. ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ వైట్లో మనకు కనపడలేదు. క్లోజ్ చేసిన బూస్ట్రాప్ 4 నావ్స్ కాన్సెప్ట్. కొద్ది డౌన్కి వస్తే మనకు నావ్ పిల్స్. నావ్ పిల్స్. ఇప్పుడు ఏదైతే మనకి యాక్టివ్లో కావాలనో దానికి యాక్టివ్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి, దీనికి కాదు యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. ఇట్స్ ఏ యాక్టివ్. ఇలా ఉంటుంది. పిల్ అనేది ఇలా ఉంటుంది. అంటే యాక్టివ్ అంటే ఇది ఓపెన్లో ఉంది. అయితే ఇది ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఈ ట్యాబ్స్ పిల్స్కి ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుందంటే, సో islandtcs.comకి వెళ్ళండి, అంటే టాపిక్స్కి వెళ్ళండి, ఇక్కడ ఏదో ఒక టాపిక్ వెళ్ళండి, HTML. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబౌట్ CSS అనేది యాక్టివ్లో ఉంది. అంటే యాక్టివ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కంటెంట్ అంతా యాక్టివ్లో ఉండాలి. అండ్ అదేవిధంగా ఇంకో ట్యాబ్ని క్లిక్ చేస్తున్నా అంటే ఆ ట్యాబ్ కంటెంట్ హైడ్ అవుతుంది, ఇంకో ట్యాబ్ కంటెంట్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తున్నా అంటే ఏంటంటే ఒక పేజ్లో మల్టిపుల్ ట్యాబ్స్ అండ్ మల్టిపుల్ కంటెంట్స్ని మనం ప్రింట్ చేస్తున్నాము అనే కాన్సెప్టే ఈ ట్యాబ్స్ పిల్స్ అనమాట. మల్టిపుల్ కాన్సెప్ట్స్ అంటే మల్టిపుల్ ట్యాబ్స్, మల్టిపుల్ కంటెంట్స్ అనమాట మనకి. ఇప్పుడు ఈ కేసులో మనకు హోమ్కి సంబంధించిన కంటెంట్, అబౌట్ సంబంధించిన కంటెంట్, ఇవేంటంటే మనకు ఇక్కడ రాయకూడదు. ఇది అంటే నావ్ బార్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నావ్ బార్ కాదు, ఇది ట్యాబ్స్ అనమాట. ఇక్కడ మనకు HTML రాస్తున్నా అంటే HTML సంబంధించిన కంటెంట్ కావాలి అనేసి, అండ్ CSS కావాలన్నా, అండ్ అదేవిధంగా బూస్ట్రాప్ కావాలి. నెక్స్ట్ అదేవిధంగా
జావా స్క్రిప్ట్ కావాలనుకుంటున్నాను. ఇలా ఇవన్నీ సపరేట్ ట్యాబ్స్ అనమాట. నౌ ఇప్పుడు నేను హెచ్టీఎంఎల్కి సంబంధించిన కంటెంట్ ప్రింట్ చేయాలి. సిఎస్ఎస్ క్లిక్ చేస్తే హెచ్టీఎంఎల్ కంటెంట్ హైడ్ అవ్వాలి, సిఎస్ఎస్ కంటెంట్ రావాలి. బూస్ట్రాప్ క్లిక్ చేస్తే బూస్ట్రాప్ కంటెంట్ రావాలి, రిమైనింగ్ కంటెంట్ హైడ్ అవ్వాలి. జాస్క్రిప్ట్ క్లిక్ చేస్తే జాస్క్రిప్ట్ కంటెంట్ రావాలి, మిగతాటన్నీ హైడ్ అవ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా అలైన్మెంట్ చేయాలనుకుంటే ఎటువంటి నావ్ జస్టిఫైడ్ ఇచ్చామంటే 100% విత్తో ఆక్యుపై అవుతుంది. నావ్ పిల్స్ నావ్ జస్టిఫైడ్ ఇది నీట్గా అడ్జస్ట్మెంట్ చేయడము. నీట్గా అడ్జస్ట్మెంట్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఈ యువెల్ తర్వాత div డాట్ ట్యాబ్ కంటెంట్ అనే క్లాస్ లోపలే వీటికి సంబంధించిన కంటెంట్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు హెచ్టీఎంఎల్ సంబంధించిన కంటెంట్ని ఒక డివ్లో div హ్యాష్ హెచ్టీఎంఎల్ ఇస్తున్నా, అంటే దానికి సంబంధించిన కంటెంట్ ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, వాట్ ఈజ్ హెచ్టీఎంఎల్ అనేసి ఇస్తున్నా, అండ్ దానికి సంబంధించిన కంటెంట్ పారాగ్రాఫ్ లోరం అనేసి ఇచ్చేస్తున్నా, ఏదో ఒకటి. ఇది హెచ్టీఎంఎల్ సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా సిఎస్ఎస్ సంబంధించిందంటే ఇక్కడ మనకు సిఎస్ఎస్ ఇస్తున్నా, ఇక్కడ మనకు సిఎస్ఎస్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా బూస్ట్రాప్ సంబంధించిందంటే బూస్ట్రాప్, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బూస్ట్రాప్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా మనకి జావా స్క్రిప్ట్, ఇక్కడ జేఎస్ అనేసి ఇస్తున్నా, అండ్ ఇక్కడ మనకు జేఎస్ అనేసి ఇస్తున్నా. నా సీరీస్ ట్యాబ్ కంటెంట్ లోపల ఇవ్వాలి, కంటెంట్ మొత్తాన్ని ట్యాబ్ కంటెంట్ లోపల ఇవ్వాలి. నా సీరీస్ ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఇది మాత్రమే కనిపించాలి, మళ్ళీ మిగతాటన్నీ వద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏదైతే క్లిక్ చేస్తామో, ఏదైతే యాక్టివ్లో ఉంటుందో అది మాత్రమే కనిపించాలి, మిగతాటన్నీ కనిపించకూడదు. ఫస్ట్ ఇవన్నీ హైడ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క డివ్కి క్లాస్ ఈక్వల్ టు ట్యాప్ ప్యాన్ అనే క్లాస్ ఇవ్వాలి. ట్యాప్ ప్యాన్ అనమాట. ట్యాప్ ప్యాన్ అనే క్లాస్ ఇస్తే డిస్ప్లే నన్ అయిపోద్ది మనకు. సిరీస్ ట్యాప్ ప్యాన్ నో సిరీస్ ట్యాప్ ప్యాన్ హైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే యాక్టివ్లో ఉందో ఆ కంటెంటే మనకు చూపించాలనుకుంటున్నాం. ఏది హెచ్టీఎంఎల్ సంబంధించింది యాక్టివ్లో ఉంది, అందుకోసం మనకి దానికి సంబంధించిన కంటెంట్ యాక్టివ్లో చూపించాలనుకుంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ యాక్టివ్. నో సిరీస్ హెచ్టీఎంఎల్, వాట్ ఈజ్ హెచ్టీఎంఎల్? హెచ్టీఎంఎల్ ఉందండి, వాట్ ఈజ్ హెచ్టీఎంఎల్? ఇప్పుడు ఈ సిఎస్ఎస్ క్లిక్ చేసి ఇది హైడ్ అవ్వాలి, సిఎస్ఎస్ కనిపించాలి. బూస్ట్రాప్ క్లిక్ చేసి ఇది హైడ్ అవ్వాలి, ఇది కనిపించాలి. జాస్క్రిప్ట్ క్లిక్ చేసి ఇది హైడ్ అవ్వాలి, ఇది కనిపించాలి. అలాంటి కాన్సెప్ట్ కావాలనుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉండే ఐడియాస్ అన్నిటిని హెచ్ఆర్ఎఫ్కి లింకప్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసినప్పుడు హ్యాష్ హెచ్టీఎంఎల్, దీన్ని క్లిక్ చేసినప్పుడు హ్యాష్ సిఎస్ఎస్, దీన్ని క్లిక్ చేసినప్పుడు హ్యాష్ బూస్ట్రాప్, అదేవిధంగా దీన్ని క్లిక్ చేసినప్పుడు జేఎస్. వీటన్నిటిని ఆల్రెడీ ఇచ్చాను. వీటన్నిటిని ఈ కంటెంట్ ఐడీస్ ఇచ్చాను నేను. ఆ ఐడీస్నే డేటా టార్గెట్ లాగా ఇస్తున్నా. ఇప్పుడు హైడ్ అవ్వాలంటే డేటా టోగుల్ ఈక్వల్ టు ఇవి పిల్స్ అనమాట. ఇట్స్ ఏ పిల్ అనమాట. డేటా టోగుల్ పిల్ అనేసి ఇస్తాము. ట్యాబ్ అయితే ట్యాబ్ ఇస్తాం, పిల్ అయితే పిల్ ఇస్తాం. ఇప్పుడు మనకు పిల్ కాన్సెప్ట్ కాబట్టి పిల్ అనేసి ఇస్తున్నాం, అంతే. నో సిరీస్ అంతే. ఇప్పుడు సిఎస్ఎస్ క్లిక్ చేసి సిఎస్ఎస్ యాక్టివ్ అవుతుంది. వాట్ ఈజ్ సిఎస్ఎస్? బూస్ట్రాప్ క్లిక్ చేస్తే బూస్ట్రాప్ వచ్చేసి ఇలా అవుతుంది. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ క్లిక్ చేస్తే జావాస్క్రిప్ట్, వాట్ ఈజ్ జేఎస్. చూడండి, ఏదైనా సరే మనం క్లిక్ చేస్తే అది యాక్టివ్ అవుతుంది, ఆ కంటెంట్స్ మనకి డైనమిక్గా చేంజ్ అవుతుంది. దీన్నే పిల్స్ అంటాం. అదేవిధంగా ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిల్స్ వి రైట్ యాజ్ ఎ ట్యాబ్స్ రాస్తే డైరెక్ట్గా మనకి చేంజ్ అయిపోద్ది. చూడండి, ట్యాబ్ లాగా చేంజ్ అయిపోద్ది. చూడండి, ట్యాబ్ లాగా ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ట్యాబ్ లాగా, దీన్ని క్లిక్ చేస్తే ట్యాబ్ లాగా, దీన్ని క్లిక్ చేస్తే ట్యాబ్ లాగా. ఇట్స్ ఏ ట్యాబ్స్ కాన్సెప్ట్. ఇదే ఇక్కడ ఉండేది ఎండింగ్లో. డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్ అనమాట. దీన్ని క్లిక్ చేసి వీటికి సంబంధించిన కంటెంట్ ఇక్కడ ఉండండి. ట్యాప్ ప్యాన్, ట్యాప్ కంటెంట్ ఇలాగ యాక్టివ్, ఫేడ్ అవుతూ వెళ్ళాలనుకోండి. ఇవన్నీ ఇంకా అడిషనల్ అనమాట, మీ చాయిస్ అది. డైనమిక్ పిల్స్ అనమాట. పిల్స్ అయినప్పుడు పిల్ ఇలా. క్లియర్? ఇలాంటి స్ట్రక్చర్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏం రాస్తున్నాం అని అర్థమవుతుంది. ఇది ఓవరాల్ నావ్స్ గురించి. మనకు ఈ నావ్స్ అనేది చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాం. అంటే ఈ ట్యాబ్స్ పిల్స్ అనేది రేర్ కేసులో యూజ్ చేస్తాం. ఎక్కడ ఒక పేజ్లో మనకు ఇలా ఉండాలి, అంటే ట్యాబ్ లాగా ఉండాలి. ఈ ట్యాబ్ సంబంధించింది సిఎస్ఎస్ సంబంధించింది అబౌట్ సిఎస్ఎస్, కోర్స్ కంటెంట్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇవన్నీ ఏదైనా సరే మనం రాయాలనుకుంటే ఇలా రాసుకుంటాం. మిగతాది మనకు అవసరం లేదు. ఓకే, క్లియరా? నెక్స్ట్ నావ్ బార్. ఒక పేజీకి ఒక నావ్ బారే ఉంటుంది. నావ్ బార్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నావ్ అనే క్లాస్ ఇస్తాము.
నావ్బార్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఈ నావ్బార్ అయిపోయిందంటే మీ ప్రాజెక్ట్లో నావ్బార్ కూడా మీరు డిజైన్ చేసేయాల్సిందే. నావ్బార్. ఇప్పుడు బేసిక్ నావ్బార్ ఇది అనమాట. బేసిక్ నావ్బార్ ఇదంతా కాపీ చేస్తున్నా, ఇదంతా పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ రాయాల్సిన క్లాసెస్ ఏంటంటే నావ్ క్లాస్ తీసుకున్నాం, యువెల్లో ఎల్ఐస్ తీసుకున్నాం, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం. ఇవంతా స్ట్రక్చర్ అంతా యాజ్ ఇట్ ఈస్గానే ఉండాలి. మన ఓన్గా రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. మన ఓన్గా ఏది రాయొద్దండి. ఆటోమేటిక్గా వచ్చిందే రాయండి. వాళ్ళు ఇచ్చిందే కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ నావ్బార్ ఎక్స్పాండ్ ఎస్ఎం, నావ్బార్ ఎక్స్పాండ్ ఎస్ఎం అంటే బీజీ లైట్ అనమాట. నెక్స్ట్ నావ్బార్ నావ్ ఐటమ్, నావ్ లింక్. యువెల్కి నావ్బార్ నావ్ ఇచ్చారు, అండ్ ఎల్ఐకి నావ్ ఐటమ్ ఇచ్చారు, యాంకర్ ట్యాగ్కి నావ్ లింక్ ఇచ్చారు. ఒక నావ్ బార్ లోపలే యువెల్ ఉంటుంది మనకు. ఒక బ్రాండ్ నేమ్ అంటే మనకి ఏంటంటే జనరల్గా మెయిన్ నావ్ బార్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ నావ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు హోమ్, అబౌట్, సర్వీసెస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్. ఇది ఈ మెనూ ఉంది మనకు. సో సీ దిస్ ఇలా హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్. ఈ డ్రాప్ డౌన్ పక్కన మనకు ఐకాన్ కావాలనుకుంటే డ్రాప్ డౌన్ టోగుల్ అనేసి ఒక క్లాస్ ఉంది, అది మళ్ళీ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ హోమ్లోన్ ఓపెన్ చేద్దాం. హోమ్లోన్ నుండి మెనూ బార్ మనకు సేమ్ అలాగే ఉంది. సో నావ్ బార్ అలాగే ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ అవే ఇచ్చాను నేను. ఇప్పుడు మనకు దాని బ్రాండింగ్ నేమ్ కూడా కావాలి, అంటే ఒక కంపెనీ నేమ్ కూడా కావాలి మనకు. అలా కంపెనీ నేమ్ కావాలనుకుంటే ఈ యువెల్ అవుట్ సేల్లో రాసుకోవాలి. ఆ యువెల్ అవుట్ సేల్లో రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ రాయాల్సింది కంపెనీ నేమ్ని, సపోజ్ ఇక్కడ నావ్బార్ బ్రాండ్ అనేసి రాయాలి. సో మెనూ రాసాం నావ్బార్లో. ఇప్పుడు ఇవన్నీ మనకి వర్టికల్ నావ్బార్ కావాలనుకుంటే నావ్బార్ ఎక్స్పాండ్ రాయకపోతే బాగుంటుంది అనేసి. అంటే ఇక్కడ మనకి ఎక్స్పాండ్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. ఈ నావ్బార్ ఎక్స్పాండ్ లేదనుకోండి, ఈ కంటెంట్ మొత్తం ఎలా ఉంటుందంటే 1 by 1 ఉంటుంది. మొత్తం అంతా 1 by 1 ఉంటుంది. ఇట్స్ ఏ వర్టికల్ నావ్బార్. ఇప్పుడు ఇది ఏ స్క్రీన్లో ఎక్స్పాండ్ అవ్వాలి అంటే నావ్బార్ ఎక్స్పాండ్ ఐఫన్ ఎస్ఎం స్క్రీన్ అంటాం. ఎస్ఎం స్క్రీన్ నుంచే ఎక్స్పాండ్ అవుతుంది ఇది. ఎస్ఎం స్క్రీన్ అనేది 576 పిక్సెల్లో మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి, మనకి 576 బిలో అయితే 1 by 1 వస్తుంది. 576 బిలో అయితే 1 by 1 వస్తుంది. 576 అబవ్ అయితే అప్పుడు సైడ్ బై సైడ్ వస్తుంది. ఇట్స్ ఏ ఎక్స్పాండ్ ఎస్ఎం. నాకు ఎస్ఎం స్క్రీన్ వద్దు, ఎండి స్క్రీన్ నుంచి నాకు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నా. మిగతా స్క్రీన్లో 1 by 1 కావాలనుకుంటున్నా. ఎండి స్క్రీన్ 768, ఎప్పుడైతే 768 అవుతుందో అప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. 768 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. దానికంటే బిలో ఉండే స్క్రీన్ మొత్తం 1 by 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం రాసుకుంటే ఎక్స్పాండ్ అవ్వాల్సింది, అంటే ఇన్లైన్లో రావాల్సింది ఈ వాల్యూ అనమాట మనకి. క్లియర్? ఇది ఎక్స్పాండ్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం కంపెనీ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. కంపెనీ నేమ్ ఏదైనా సరే. ఇప్పుడు సెంటర్ నావ్బార్ కావాలనుకుంటే జస్టిఫై కంటెంట్ సెంటర్. అదేవిధంగా కలర్డ్ నావ్బార్ కావాలంటే ఇక్కడ ఉంటుంది బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, బీజీ డేంజర్, ఇవే అనమాట. బీజీ డేంజర్ ఇవ్వగానే మనం చూడండి ఇక్కడ మీకు బీజీ లైట్ కూడా ఇచ్చాం. చూడండి, ఇలా డేంజర్ కలర్. ఓకే, అలా మనకు ఏ కలర్ అయినా మనకు అప్లై చేసుకోవచ్చు. ప్రైమరీ, సక్సెస్, వార్నింగ్, డేంజర్, సెకండరీ, డార్క్, లైట్, ఏదైనా సరే కలర్స్ అప్లై చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ అదేవిధంగా ఇట్స్ ఏ బ్రాండ్ ఆర్ లోగో అనమాట. నావ్బార్ బ్రాండ్ అనమాట. సో మనకి ఏదైనా సరే ఒక లోగోని కానీ లేదనుకుంటే బ్రాండింగ్ అని ఇవ్వాలనుకుంటే ఈ యువెల్ అవుట్ సెల్ని ఇవ్వాలి. ఇట్స్ ఏ నావ్బార్ బ్రాండ్ అనమాట. ఆ నావ్బార్ బ్రాండ్లో మనకి ఇక్కడ ఏదైనా సరే టెక్స్ట్ లాగా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనకు ఇలా కంపెనీ నేమ్ ఇస్తాం. లేదు కంపెనీ లోగో ఇవ్వాలనుకుంటే ఇమేజ్ ట్యాగ్ ఇవ్వాలి. ఇమేజ్ ట్యాగ్ ఇక్కడ మనకు కంపెనీ లోగో ఇవ్వాలి. ఓకే, కంపెనీ లోగో ఇవ్వాలనుకుంటే ఇమేజ్ ట్యాగ్ ఇవ్వాలి. లేకపోతే కంపెనీ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇలా మనకు హోమ్లోని ఇలా ఇస్తాం. చూడండి, నావ్బార్ బ్రాండ్లో ఇవ్వాలి. సేమ్ మనకు సిఎస్ఎస్లో ఎలాగైతే స్ట్రక్చర్ చేసామో నావ్బార్, అలాగే నావ్ లోపల యాంకర్ ట్యాగ్ తర్వాత మనకి యువెల్లో మనకి ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ అలాగే రాసాం.
బట్ ఇక్కడ మారిందల్లా ఏంటంటే ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్. nav బార్ ఎక్స్పాండ్ అండ్ nav బార్ బ్రాండ్ అండ్ nav ఐటమ్, nav లింక్ ఇవన్నీ ఇవే అనమాట. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకు ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలి. ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలనుకుంటే ఈ యుఎల్కి మనం ఎంఎల్ ఆటో ఇస్తే మార్జిన్ లెఫ్ట్ ఆటో కంప్లీట్గా రైట్కి వెళ్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటున్నా, కావాలనుకుంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ అండ్ యుఎల్లో మొత్తం అంతా ఒక డివ్ కంటైనర్ ఇది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేయచ్చు. ఓన్లీ ఇది nav బార్లోనే మనకు పాసిబుల్ అనమాట. nav బార్లోనే మనకు పాసిబుల్, వేరే చోట మనకు పాసిబుల్ అవ్వదు. nav లోపల డివ్ కంటైనర్ ఇస్తాం, దానిలో యాంకర్ ట్యాగ్ ఇలాగా. నా సీ దిస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా వైట్ కలర్లో కావాలనుకుంటే టెక్స్ట్ వైట్ ఇచ్చేయచ్చు. మీరు వైట్ కలర్లో కావాలంటే అన్నిటికీ టెక్స్ట్ వైట్. యాంకర్ ట్యాగ్కే ఇవ్వాలి మీరు. డార్క్ కలర్ కావాలంటే టెక్స్ట్ డార్క్ ఇవ్వాలి ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ వ్యూకి చేయాలనుకుంటున్నా. మొబైల్ వ్యూలో చూస్తే మనకి ఇక్కడ చూడండి, మొబైల్ వ్యూలో మనకి ఏమైందంటే ఎప్పుడైతే మొబైల్కి రాస్తుందో ఇక్కడ కానీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది మెను, ఇది nav బార్ అనమాట, మెయిన్ nav బార్. ఈ nav బార్ మొబైల్ వ్యూ రాగానే మనకి ఎలా వస్తుందో చూద్దాం. మొబైల్ వ్యూ రాగానే ఏమొస్తుంది చూడండి, ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరుగుతుంది. బటన్ వస్తుంది, కొలాప్స్ అయిపోతుంది. ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే బటన్ తెచ్చుకుందాం. ఇక్కడికి బటన్ తెచ్చుకోవాలనుకుంటే యూస్ కొలాప్సిబుల్ బటన్. ఇట్స్ ఏ కొలాప్సిబుల్ బటన్ తీసుకున్నాను. ఆ బటన్ వచ్చేసి మనకు ఈ యాంకర్ ట్యాగ్ కిందే నేను ఇస్తున్నా బటన్. ఇక్కడ బటన్కి ఏమి ఇస్తున్నా అంటే ఇవన్నీ తీద్దాం మనం. టైప్ బటన్, టోగుల్, క్లాస్ నేమ్ చూడండి, nav బార్ టోగ్లర్ ఐకాన్ అనమాట. టోగ్లర్ ఐకాన్ అనేసి వస్తుంది. చూడండి ఇది ఐకాన్ అనమాట మనకి. బట్ మీరు ఫాంట్ ఆఫ్ సమ్ ఐకాన్ యూస్ చేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ ఐకాన్ అనేది మనకి ఎప్పుడు కనిపించాలి, ఈ ఐకాన్ అనేది డెస్క్టాప్ వ్యూలో కనపడకూడదు. సేమ్ ఇక్కడ చూడండి, ఈ ఐకాన్ అనేది డెస్క్టాప్ వ్యూలో కనపడదు, ఓన్లీ మొబైల్ వ్యూ రాగానే కనిపిస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ ఈ బటన్ అనేది మనకు డెస్క్టాప్ వ్యూలో కనిపించకూడదు, ఓన్లీ మొబైల్ వ్యూలోనే కనిపించాలి. అలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి nav బార్ టోగ్లర్ అనే క్లాస్ ఉంది, బటన్కి ఇవ్వాలి. nav బార్ టోగ్లర్ అనే క్లాస్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న బటన్ ఇక్కడ మొబైల్ వ్యూలో కనిపిస్తుంది, డెస్క్టాప్ వ్యూలో కనపడదు. బట్ ఇక్కడ మనకు సరిగ్గా కనిపించలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫాంట్ ఆఫ్ సమ్ లింక్స్ తీసుకుంటాను. ఫాంట్ ఆఫ్ సమ్ ఐకాన్ తీసుకున్నాం. సో fantasm.com. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ ఆఫ్ సమ్ లింక్ కూడా మనకు కావాలి, మీకు నీట్గా ఉంటుంది. ఫాంట్ ఆఫ్ సమ్ CDN లింక్, అండ్ CDN లింక్ మనకు ఫస్ట్ తీసుకుందాం. అండ్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు లింక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ లింక్ చేస్తున్నాం. సో ఫాంట్ ఆఫ్ సమ్ లింక్ని లింకప్ చేశాను. అండ్ ఇక్కడ స్పాన్ బదులు మనకి ఇక్కడ ఉండే స్పాన్ బదులు నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఇక్కడ టోగుల్ ఐకాన్స్ అనేసి ఉంటాయి. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్. ఇక్కడ చూడండి ఇది బార్స్ అనమాట. ఈ బార్ని తీసుకుంటున్నా, క్లిక్ చేస్తున్నా, కాపీ చేస్తున్నా, ఆ బార్ని ఇక్కడ ఇచ్చేస్తున్నా. దట్స్ ఇట్ బటన్. నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి ఈ బార్స్. ఇప్పుడు డెస్క్టాప్ వ్యూలో మనకు కనపడదు, మొబైల్ వ్యూలో కనిపిస్తుంది. డెస్క్టాప్ వ్యూలో మనకు కనపడదు, మొబైల్ వ్యూలో మనకు కనిపిస్తుంది. నౌ ఇప్పుడు మనకి ఎంత పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం కావాలంటే ఎప్పుడైతే మనకు మొబైల్ వ్యూకి వెళ్తామో ఈ కంటెంట్ అంతా హైడ్ అవ్వాలి. అందుకోసం మనకి ఏం చేస్తాం, ఈ యువెల్కి మొత్తం కొలాప్స్ ఇస్తాం. కొలాప్స్ ఇవ్వగానే మనకి ఏమవుతుందంటే హైడ్ అయిపోద్ది. బట్ ఈ కొలాప్స్ అనేది ఏంటంటే అన్ని వ్యూలో కొలాప్స్ అవుతాయి. చూడండి ఈ వ్యూలో హైడ్ అవుతుంది, ఈ వ్యూలో కొలాప్స్ అయిపోతుంది. బట్ నాకు కావాల్సింది ఏంటంటే డెస్క్టాప్ వ్యూలో కనిపించాలి, ఓన్లీ మొబైల్ వ్యూలోనే మాత్రం కొలాప్స్ అవ్వాలి. దానికోసం సపరేట్ క్లాస్ ఉంది. దట్స్ క్లాస్ నేమ్ ఈస్ nav బార్ కొలాప్స్. nav బార్ కొలాప్స్ ఇచ్చామంటే ఈ nav బార్ కొలాప్స్ ఏం చేస్తుందంటే డెస్క్టాప్ వ్యూలో కనిపిస్తుంది అండ్ మొబైల్ వ్యూలో హైడ్ చేస్తుంది. చూడండి క్లియరా. బట్ ఇవన్నీ మనకి రాయాల్సింది యువెల్కి రాయకూడదు. మనం ఈ యువెల్కి రాస్తే మొత్తం ప్రాబ్లం. అందుకోసం యువెల్ మొత్తాన్ని ఒక డివ్లో తీసుకుందాం. దాన్ని కొలాప్స్ చేయాలి మనం.
దాని క్లాస్ నేమ్స్ కొలాబ్స్ క్లాస్ నేమ్స్ ఇవన్నీ క్లాస్ ఈ ఈవెల్ మొత్తాన్ని మనం దీనిలో చేస్తాం. ఓకే, కొలాప్స్ నావబార్ కొలాప్స్ నావబార్ కొలాప్స్. నో సీ దిస్, చూడండి ఇప్పుడు మనకి కొలాప్స్ అయిపోయింది, డెస్క్టాప్ వ్యూలో కనిపిస్తుంది, మొబైల్ వ్యూలో కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తే, వీటిని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగాలి. సేమ్ ప్రాసెస్, దీది హైడ్ అండ్ షో జరగాలి కాబట్టి దీనికంటూ ఒక ఐడి ఇస్తాం. ఐడి ఈక్వల్ టు మెనూ ఇస్తున్నా, ఈ మెనూని బటన్కి అసైన్ చేస్తాం. ఏమని, డేటా టార్గెట్ ఈక్వల్ టు ఇట్స్ ఏ హ్యాష్ మెనూ. అండ్ అదేవిధంగా డేటా టోగుల్ ఈక్వల్ టు ఇట్స్ ఏ కొలాప్స్. సీ దిస్, చూడండి మొబైల్ మనకి ఇలాగా సీ దిస్ ఇలా వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చాక మనకి క్లియర్, ఇదన్నమాట మనకి ఓవరాల్గా. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇది నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ ఉంది, తర్వాత చేద్దాం. డ్రాప్ డౌన్ గురించి నేర్చుకున్న తర్వాత డ్రాప్ డౌన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫామ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నావ్ బార్లో సేమ్ ఇలాగ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసేయడం అంతే. ఈ ఫామ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసేయడం, ఎక్కడ కావాలో ఆ ఏరియాలో ఇచ్చేస్తాం. ఇప్పుడు మనకి చూడండి సేమ్ ఇక్కడ కావాలనుకుంటున్నా, ఇప్పుడు మనకి ఈ ఏరియాలో ఇచ్చేస్తాం. ఫామ్స్ చూడండి ఇక్కడ ఇలా ఫామ్ కావాలంటే ఫామ్. అండ్ అదేవిధంగా మనకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ అన్నీ కావాలనుకుంటే మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇక్కడ ఉండేట్టు ఇచ్చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఏదైనా డమ్మీ టెక్స్ట్ కావాలంటే డమ్మీ టెక్స్ట్ అని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత యువెల్ తర్వాత చూడండి ఇక్కడ టెక్స్ట్ నావబార్ టెక్స్ట్ అనమాట. నావబార్ టెక్స్ట్ ఇస్తే డమ్మీ టెక్స్ట్ లాగా వస్తుంది. అండ్ ఫిక్స్డ్ టాప్ అనమాట, టాప్లో ఫిక్స్ అవ్వాలనుకుంటున్నా. ఫిక్స్డ్లో టాప్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే బాడీకి స్టైల్ ఈక్వల్ టు హైట్ ఇస్తున్నా. హైట్ మనకి ఒక 1500 పిక్సెల్ ఇస్తాను. నా ఈ కేసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి టాప్లో ఫిక్స్ అయింది. సేమ్ ఇక్కడ మనకి ఏం చేస్తా అంటే నావ్కి ఇవ్వాలి. ఇట్స్ ఏ ఫిక్స్డ్ -టాప్. ఇప్పుడు మనకి స్క్రోల్ చేసినా మనకి ఏమవుతుందంటే ఫిక్స్డ్ టాప్ అయిపోతే చూడండి స్క్రోల్ చేసినా మనకి. బట్ ఇప్పుడు మనకి ఫిక్స్డ్ టాప్ ఇవ్వగానే చూడండి కంటెంట్ మొత్తం డౌన్కి వెళ్ళిపోయింది, ఈ నావ్ బార్ కిందకి వెళ్ళిపోయింది కంటెంట్ మొత్తం. అలా అవ్వకూడదు అంటే మనకి ఏం చేయాలంటే బాడీకి హైట్ ఇచ్చాం, మనకి ఇక్కడ స్టైల్ ఏం రాయలేదు. ఏమిటండి కంటెంట్కి మార్జిన్ టాప్ ఇచ్చాం, కంటెంట్కి మాత్రం మనకి మార్జిన్ టాప్, దీనికి కంటెంట్. దాని తర్వాత వచ్చే వాటికి ఈ బటన్ ఫామ్స్ తీసేస్తున్నా ఎందుకులండి ఇది. చూడండి మార్జిన్ టాప్ అని దీనికి ఇచ్చాను. నా సీరీస్ ఇప్పుడు దాని కింద టాప్ చూడండి ఇలాగే ఉంటుంది. ఓకే, ఇలా మనకి ఫిక్స్డ్ టాప్. అదేవిధంగా బాటమ్ ఫిక్స్ చేయాలనుకుంటే ఫిక్స్డ్ బాటమ్ ఇస్తాం, ఇక్కడ ఫిక్స్డ్ బాటమ్. అండ్ అదేవిధంగా ఇది ఎక్కడో ఉంది, ఈ నావ్ బార్ ఎక్కడో మిడిల్లో ఉంది, అది టాప్కి వెళ్ళినప్పుడు ఇవ్వాలనుకుంటే స్టిక్కీ టాప్ అనేసి ఇస్తాం. స్టిక్కీ టాప్ అనమాట. ఇలా మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ తర్వాత అప్లై చేయొచ్చు ఇవన్నీ. ఓకే, ఇది ఓవరాల్ నావ్ బార్ గురించి, ఓవరాల్గా నావ్ బార్ గురించి అనమాట మనకి. క్లియర్ ఇది, ఏం డౌట్ ఉందా? సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మనకేంటంటే ఇదంతా మనకి బట్టి కొట్టే అవసరం లేదు. డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలో అలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కాపీ పేస్ట్ చేసుకోవడం అంతే. కాపీ పేస్ట్ చేసుకుంటే మనకు సరిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ డ్రాప్ డౌన్స్ చూద్దాం. డ్రాప్ డౌన్స్ మళ్ళీ రిమైనింగ్ కాన్సెప్ట్స్లో చూద్దాం. సో డ్రాప్ డౌన్స్ జస్ట్ ఇక్కడ చూస్తే సేమ్ డ్రాప్ డౌన్ అనే క్లాస్ ఇచ్చాను. అండ్ బటన్ అవ్వచ్చు, యాంకర్ ట్యాగ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. నెక్స్ట్ దాని తర్వాత డ్రాప్ డౌన్ మెనూ. ఇలాగే మనం డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ మనం రెడీ చేసాం అనమాట. సేమ్ అదేవిధంగా నేను డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ రెడీ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాప్ డౌన్. నౌ ఇక్కడ మనకు సేమ్ యాజ్ టీజ్గా తీసుకున్న కంటెంట్ తీసుకుంటాను, ఇదే స్ట్రక్చర్ తీసుకుంటున్నా. సేమ్ అంతే స్ట్రక్చర్. డ్రాప్ డౌన్ అనే స్ట్రక్చర్ తీసుకున్నాం, అంటే డ్రాప్ డౌన్ క్లాస్ నేమ్ పేరెంట్. దాంట్లో ఇక్కడ యాంకర్ ట్యాగ్ అవ్వచ్చు,
అంటే బటన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ టోగుల్ అని ఇస్తాం. ఇది యాంకర్ ట్యాగ్ అయితే యాంకర్ ట్యాగ్ డ్రాప్ డౌన్ టోగుల్ ఇస్తాం. ఈ డ్రాప్ డౌన్ టోగుల్ వల్ల మనకేమైతుందంటే పక్కన కల్లా ఐకాన్ సింబల్ వస్తది అంతే. అంటే డౌన్ సింబల్ వస్తది. డ్రాప్ డౌన్ సింబల్ వస్తది అంతే. మనకి అంతకు మించి ఇంకేం లేదు. అండ్ అదేవిధంగా డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అంటే ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో అవ్వాలి. అలా అవ్వాలనుకుంటే ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. దీనికి డ్రాప్ డౌన్ మెను, డ్రాప్ డౌన్ ఐటెమ్, డ్రాప్ డౌన్ ఐటెమ్, డ్రాప్ డౌన్ ఐటెమ్ అంతే. ఇంకో మెను కావాలంటే డ్రాప్ డౌన్ ఐటెమ్, ఇంకో మెను కావాలంటే డ్రాప్ డౌన్ ఐటెమ్, ఇంకో మెను కావాలంటే డ్రాప్ డౌన్ ఐటెమ్ అలా ఇచ్చుకుంటాం. దట్ ఈస్ సింపుల్. క్లిక్ చేసినప్పుడు ఓకే. నెక్స్ట్ అదే విధంగా డ్రాప్ డౌన్ డివైడర్ అనమాట. ఈ డ్రాప్ డౌన్ డివైడర్ ఏం చేస్తదంటే ఇలా డివైడ్ చేసి నీట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేస్తది. అవన్నీ ఎక్కడ ఇవ్వాలంటే ఈ మెనూస్ తర్వాతనే ఇవ్వాలి. డ్రాప్ డౌన్ డివైడర్ అండ్ డ్రాప్ డౌన్ డివైడర్. ఇలా డివైడర్ అప్లై చేసినప్పుడు మనకి చూడండి. డ్రాప్ డౌన్ డివైడర్ అనమాట. ఓకే. ఇలా డ్రాప్ డౌన్ డివైడర్ ఇస్తే మనకి ఇలా ఉంటది. ఓకే. ఇది డ్రాప్ డౌన్ డివైడర్. నెక్స్ట్ అదేవిధంగా డ్రాప్ డౌన్ హెడర్. అంటే దీని లోపల ఏదైనా సరే ఇది ఒక మెనూకి సంబంధించింది, ఇది ఒక మెనూకి సంబంధించింది అనుకోని ఇలా హెడర్ లాగా ఇవ్వాలనుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ నావ్ బార్ అంటే ఇలాంటి టైప్ ఆఫ్ డ్రాప్ డౌన్ వాడతాం. అండ్ అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ నావ్. ఇక అదేవిధంగా డ్రాప్ డౌన్ రైట్ అంటే ఐకాన్ రైట్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకు డ్రాప్ డౌన్ వస్తుంది. ఇలాంటి టైప్ ఇలా కావాలంటే ఇలాగా అనమాట. అదేవిధంగా డ్రాప్ డౌన్ మెనూ రైట్ అనమాట. చాలా బిగ్గరగా ఉంది. మెనూ నేమ్ వచ్చేసి చాలా బిగ్గరగా ఉంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ డ్రాప్ డౌన్ డిఫాల్ట్‌గా ఇక్కడ వస్తది. స్టార్టింగ్‌లో వస్తది. నాకు స్టార్టింగ్‌లో వద్దు, ఎండింగ్‌లో కావాలనుకుంటే వి యూజ్ డ్రాప్ డౌన్ మెనూకి డ్రాప్ డౌన్ మెనూ రైట్ ఇస్తాం. సో ఇవన్నీ మీరు ఏం చేయాలంటే ఎంత కోడింగ్ ఎక్కడ ఏం రాశారో ఇక్కడ అన్నీ మీరు అనలైజ్ చేసుకోవాలి. ఇలా అనలైజ్ చేసుకుంటేనే మీరు చేయగలరనమాట. నెక్స్ట్ అదేవిధంగా డ్రాప్ అప్. ఇప్పుడు అప్‌కి వెళ్తది ఐకాన్. ఓకే. డ్రాప్ అప్. నెక్స్ట్ అదేవిధంగా డ్రాప్ డౌన్ టెక్స్ట్. ఓకే. డ్రాప్ డౌన్ టెక్స్ట్ అంటే జస్ట్ నార్మల్ టెక్స్ట్ అనమాట. అండ్ అదేవిధంగా గ్రూపుల్లో మనకి బటన్ టైప్ మనకి ఇట్లా డ్రాప్ డౌన్ కావాలనుకుంటే వి యూజ్ సిరీస్. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ బీటీఎన్ గ్రూప్ అండ్ ఇక్కడ ఉన్న బటన్కి డ్రాప్ డౌన్ టోగుల్ ఇచ్చారు, డేటా టోగుల్ డ్రాప్ డౌన్ ఇచ్చారు. డ్రాప్ డౌన్ మెనూ, డ్రాప్ డౌన్ ఐటమ్ అంతే. దట్స్ ఇట్. అదేవిధంగా నావ్ బార్లోకి వెళ్తే నావ్ బార్లో విత్ డ్రాప్ డౌన్ మెనూ చూడండి. ఇక్కడ డ్రాప్ డౌన్ ఇచ్చిన వాల్యూ చూడండి. జస్ట్ మనకి ఎల్ఐకి మనకి ఏమి ఇచ్చారంటే డ్రాప్ డౌన్ ఇచ్చారు. ఇప్పుడు మన డ్రాప్ డౌన్కి చేస్తాం చూడండి. ఇక్కడ మనం అప్లై చేసిన నావ్ బార్కే చేస్తాను. ఈ నావ్ బార్లో డ్రాప్ డౌన్ కాబట్టి ఈ డ్రాప్ డౌన్లో మనకి ఫస్ట్ ఎల్ఐకి ఏం రాయాలి? ఇట్స్ ఏ డ్రాప్ డౌన్. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ని క్లిక్ చేస్తే జరగాలి కాబట్టి యాంకర్ ట్యాగ్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం రాయాలి? డ్రాప్ డౌన్ టోగుల్. ఇది ఎందుకోసం అంటే మనకు డ్రాప్ డౌన్ టోగుల్ ఐకాన్ రావడానికి. ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ టోగుల్. దీన్ని రాసాను. ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ టోగుల్. నెక్స్ట్ దాని తర్వాత మనకేం కావాలి? డేటా టోగుల్ డ్రాప్ డౌన్. ఇది మనకు క్లిక్ చేసినప్పుడు హైడ్ జరగాలి. దీనికి రాయాలి, యాంకర్ ట్యాగ్కి రాయాలి. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనకి డ్రాప్ డౌన్ మెనూ మొత్తం దీనిలో ఉండాలి. డ్రాప్ డౌన్లోనే ఉండాలి మనకు డ్రాప్ డౌన్ మెనూ అనేది. ఆ డ్రాప్ డౌన్ మెనూ ఈ మొత్తం కాపీ చేస్తున్నా, ఆ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మనకి ఈ డ్రాప్ డౌన్ మెనూ రైట్ అవసరం లేదండి. ఈడ వాల్యూ మార్చుకుంటే సరిపోద్ది. నా సిరీస్. ఇప్పుడు నావ్ బార్ చూద్దాం. చూడండి డ్రాప్ డౌన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేసి డ్రాప్ డౌన్ ఇలా ఈజీగా మనకు డ్రాప్ డౌన్ వచ్చేస్తాం మనకు. ఓకే. అదే కనుక దానికి డ్రాప్ డౌన్ డివైడర్ ఇస్తే ఇంకా నీట్గా వస్తుంది మీకు. క్లియరా? ఇలా డ్రాప్ డౌన్ మెనూ. ఇప్పుడు నావ్ బార్లో మీరు డ్రాప్ డౌన్ ఇక్కడ చూసినా అండ్ ఇక్కడ చూసినా రెండు ఒకటి అలాగే ఉంటుంది ఇప్పుడు మనకి. ఓకే. ఇలాగ మనకి సో మీరు అప్లై చేయాల్సింది ఏంటంటే మనకు హోమ్ లోన్లో ఈ పార్ట్ మెనూ పార్ట్ అండ్ నావ్ బార్. ఇది నావ్స్, ఇది నావ్ బార్ అనమాట. ఈ రెండు ఆల్మోస్ట్ చెప్పేశాను. ఇట్లా హోవర్ చేసినప్పుడు ఇట్లా అండర్లైన్ కావాలనుకుంటే మీరు సిఎస్ఎస్లోనే అప్లై చేసుకోవాలి. సిఎస్ఎస్లో ఎలాగైతే హోవర్ చేసినప్పుడు ఎలాగైతే అప్లై చేస్తారో అలాగే అప్లై చేయాలి. బట్ నావ్ బార్ స్ట్రక్చర్ మాత్రం మీరు నావ్ బార్ ఇక్కడే రాయాలి. ఎందుకంటే విత్ రెస్పాన్సివ్ అనమాట. స్క్రీన్ తగ్గించినప్పుడు మనకి ఇలాగా హైడ్ అయిపోవడం, దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా హైడ్ అండ్ షో జరగడం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇలా ఇంక్రీజ్ చేసినప్పుడు ఇలా వాల్యూస్. ఇది రెస్పాన్సివ్ నావ్ బార్ అంటాం విత్ డ్రాప్ డౌన్. ఓకే. ఇక్కడ లోగో కావాలనుకుంటే ఇమేజ్ ట్యాగ్ ఇచ్చేస్తాం అంతే. లోగో కావాలంటే ఇమేజ్ ట్యాగ్ ఇస్తాం, లేదనుకుంటే నేమ్ కావాలంటే ఇట్లా ఇచ్చేస్తాం. క్లియర్? ఇవి డ్రాప్ డౌన్ గురించి, వాటి గురించి. నెక్స్ట్ కరోజల్.
కరోజల్ అంటే ఏం లేదు, ఇట్స్ ఏ స్లైడ్ షో అనమాట. ఇట్స్ ఏ స్లైడ్ షో అని ఇది స్లైడ్. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి స్లైడ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఏ స్లైడ్ షో. సేమ్ ఈ కాన్సెప్ట్లోకి మనకి వెళ్తున్నా. ఈ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఉంటుంది కరోజల్ అనేసి చూడండి. కరోజల్ వెళ్తున్నా చూడండి. ఇక్కడ స్లైడ్ చేసినా మనకి స్లైడ్ అవుతుంది, అండ్ ఇక్కడ మనకి ఇక్కడ క్లిక్ చేసినా అవి స్లైడ్ అవుతాయి. సో నౌ ఇదంతా కరోజల్ కోడ్ అనమాట. ఏం లేదు, మొత్తం అంతా కాపీ పేస్ట్ చేసేయండి. మీరు అనలైజ్ చేసుకోవాల్సి నేను చెప్తాను. మొత్తం కాపీ పేస్ట్ చేయండి అండ్ carousel.html దీనిలో కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇమేజెస్, మీ ఓన్ ఇమేజెస్ ఇచ్చేయండి. ఇక్కడ ఉన్న ఇమేజెస్ అన్ని మీ ఓన్ ఇమేజెస్ ఇవ్వండి. సో మీ దగ్గర ఏదైనా లోకల్లో ఉన్నాయంటే లోకల్ ఇమేజెస్ ఇవ్వండి, లేదంటే లైవ్ ఇమేజెస్ ఇవ్వండి. ఇప్పుడు ఇదే ఇమేజెస్ ఇద్దాం అనుకున్నా, రైట్ క్లిక్ అండ్ కాపీ ఇమేజ్ అడ్రస్. ఫస్ట్ ఇమేజ్కి ఈ అడ్రస్ ఇచ్చాను. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఇమేజ్, రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రస్. లైవ్ ఇమేజెస్ అన్నమాట ఇవన్నీ. నౌ థర్డ్ ఇమేజ్ కావాలనుకుంటున్నాను, రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రస్. ఇప్పుడు ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే విడ్త్ 1100, హైట్ ఇలా ఇచ్చారు. ఇవన్నీ మనకు రాసే అవసరం కూడా లేదు. మీరు అసలు హైట్ ఇవన్నీ రాసే అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఇక్కడ రాశారు చూడండి. ఏం రాశారు ఇక్కడ? విడ్త్ 100%, హైట్ అనేది మీరు పిక్సెల్స్లో అప్లై చేసుకోండి. ముందే చెప్తున్నా, విడ్త్ 100% ఇవ్వండి, హైట్ వచ్చేసి మీకు పిక్సెల్స్లో అప్లై చేసుకోండి. ఒక 400 పిక్సెల్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం చేస్తున్నా అంటే ఎన్ని తీస్తున్నాను, అండ్ అదేవిధంగా ఇది కూడా నేను తీస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూస్తే కరోజల్ ఇన్నర్లో కరోజల్ ఐటమ్ అనమాట. ఇక్కడ కరోజల్ ఐటమ్ ఇన్నర్లో కరోజల్ ఐటమ్ ఇచ్చారు. ఇప్పుడు డిఫాల్ట్గా మనకు పేజ్ ఓపెన్ చేసి ఏ ఇమేజ్ కనపడదు. ఏదైనా ఇమేజ్ కనపడాలంటే ఫస్ట్ ఇమేజ్ మనకు కనిపించాలి. ఆ ఫస్ట్ ఇమేజ్కి ఏం చేస్తామంటే యాక్టివ్ అనే క్లాస్ ఉండాలి కంపల్సరీ. ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి కరోజల్ ఇన్నర్ లోపల కరోజల్ ఐటమ్. ఇంకోటి ఇమేజ్ ఇవ్వాలనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇంకోటి కరోజల్ ఐటమ్ ఇస్తారు అంతే, ఇంకోటి కరోజల్ ఐటమ్ ఇస్తారు. దాంట్లో ఇమేజ్ వాల్యూ మార్చుకుంటారు. ఇలా మల్టిపుల్ ఇమేజెస్ కావాలనుకుంటే కరోజల్ ఐటంలో ఇమేజ్, ఇవన్నీ ఇమేజెస్ అన్ని ఎక్కడ ఉండాలి? కరోజల్ ఇన్నర్ లోపల ఉండాలి. కరోజల్ ఐటమ్స్ అన్ని కరోజల్ ఇన్నర్ లోపల ఉండాలి. నెక్స్ట్ వీటి పేరెంట్కి, ఈ మొత్తం పేరెంట్కి ఏం చేయాలంటే క్లాస్ కరోజల్ ఇవ్వాలి. స్లైడ్ అవుతూ ఉండాలనుకుంటే స్లైడ్ ఇవ్వాలి. కరోజల్ స్లైడ్ అనమాట. ఇది జావా స్క్రిప్ట్ డేటా రైడ్ కరోజల్ అంతే. ఇది రాశామంటే మనకి అవుట్పుట్ వచ్చేసి మనం చూడండి. ఈ బటన్స్ రావు, బటన్స్ అనేది నెక్స్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు అవే స్లైడ్ అవుతుంటాయి చూడండి, అవే స్లైడ్ అవుతుంటాయి, అవే ఆటోమేటిక్గా స్లైడ్ అవుతాయి. ఇప్పుడు నాకు క్లిక్ చేస్తేనే స్లైడ్ అవ్వాలనుకుంటే, క్లిక్ చేసినప్పుడు స్లైడ్ అవ్వాలనుకుంటే వీటి తర్వాత కరోజల్ ఇన్నర్ తర్వాత అండ్ కరోజల్, ఈ కరోజల్ లోపలే, ఈ లోపలే ఎండింగ్లో ఇచ్చండి కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ ఐకాన్. ఇవన్నీ ఏంటంటే రెడీమేడెడే డిజైన్, డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయండి అంతే. ఇక్కడ హెచ్ఆర్ఎఫ్లో మనకి ఏముండాలంటే ఇక్కడ ఏ ఐడి అయితే ఉంటుందో, ఈ పేరెంట్లో ఏ ఐడి అయితే ఉంటుందో ఆ ఐడి ఈ హెచ్ఆర్ఎఫ్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ ఓన్గా ఏదైనా సరే నేమ్ ఇచ్చినా సరే ఆ ఓన్గా రాసిన నేమే ఇక్కడ హెచ్ఆర్ఎఫ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న ఇమేజెస్ మనకు ప్రివ్యూ వెళ్తాయి, నెక్స్ట్కి వెళ్తాయి. నెక్స్ట్కి వెళ్ళాలంటే నెక్స్ట్, అదే ప్రివ్యూకి వెళ్ళాలంటే ప్రివ్యూకి నెక్స్ట్కి. క్లియర్ ఇవన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇట్లా బాటంలో ఇండికేటర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి ఇండికేటర్స్. ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ చూడండి, కరోజల్ ఇండికేటర్స్. డేటా టార్గెట్ అనేది ఇక్కడ ఉండే ఐడినే ఇక్కడ ఇస్తాం, డేటా టార్గెట్ అనేసి. ఇక్కడ ఎన్ని ఎల్ఐసి ఇవ్వాలంటే మన దగ్గర ఎన్ని ఇమేజెస్ అయితే ఉంటాయో అన్ని ఎల్ఐసి ఇవ్వాలి. నెక్స్ట్
డేటా స్లైడ్ టు డేటా స్లైడ్ టు డేటా స్లైడ్ టు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 అంటే ఫస్ట్ ఇమేజ్ అనమాట, 1 అంటే సెకండ్ ఇమేజ్ అనమాట, 2 అంటే థర్డ్ ఇమేజ్ అనమాట, 3 అంటే ఫోర్త్ ఇమేజ్ అనమాట. అలాగ మనకు ఎన్ని ఇమేజెస్ అయితే ఉంటాయో అన్ని కరోజల్ ఇండికేటర్స్లో ఎల్ఐస్ రాసుకోవాలి. అండ్ ఇక్కడ యాక్టివ్ ఎందుకు రాసామంటే ఫస్ట్ ఇమేజ్ యాక్టివ్లో ఉంది అంటే ఈ ఫస్ట్ ఇమేజ్కి సంబంధించిన ఈ ఇండికేటర్ కూడా యాక్టివ్లో ఉండాలి. ఫస్ట్ ఇమేజ్ సంబంధించిన ఇండికేటర్ కూడా యాక్టివ్లో ఉండాలి. అందుకోసం మనకి ఏం చేస్తామంటే దీన్ని మనం ఏం చేస్తామంటే యాక్టివ్ అనేసి ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇమేజ్ యాక్టివ్లో ఉంది అంటే ఇది కూడా యాక్టివ్లో ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్ రిమైనింగ్ అంటే అవే ఆటోమేటిక్ తీసుకుని సెకండ్ ఇమేజ్ ఉందంటే సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్. ఇప్పుడు వీటిని క్లిక్ చేసినా వెళ్ళిపోద్ది. వీటిని క్లిక్ చేస్తే డేటా స్లైడ్ టు 0 అంటే 0 అంటే ఇక్కడ ఉండే వాల్యూ, 1 అంటే 1, అది 2 అంటే 2. ఇక్కడ డేటా స్లైడ్ టు 0, డేటా స్లైడ్ టు 1, డేటా స్లైడ్ టు 2 అనమాట. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనకు వెళ్తుంది. క్లియరా? ఇది కరోజల్ గురించి. జస్ట్ అదేవిధంగా ఇమేజ్ మీద కంటెంట్ ఏమైనా కావాలనుకుంటే కరోజల్ కంటెంట్, కరోజల్ క్యాప్షన్ చూడండి, యాడ్ క్యాప్షన్ టు స్లైడ్స్ అనమాట. ఇలాగ క్యాప్షన్ మీద కావాలనుకుంటే ఇక్కడ కరోజల్ ఐటమ్ లోపలే కరోజల్ క్యాప్షన్ ఇస్తాం. ఇలాంటి వాల్యూ కావాలనుకుంటే సేమ్ ఇదంతా కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తున్నా, సేమ్ దీని మీద అప్లై చేద్దాం. ఎందుకు మళ్ళీ వేరేది, దీని మీదే మనం ఇప్పుడు రాసిన దాని మీదే. ఇది ఎక్కడంటే కరోజల్ ఐటమ్ లోపలే ఇమేజ్ కిందే మనకు కరోజల్ క్యాప్షన్ రాస్తాం. ఇక్కడ చూడండి, కరోజల్ క్యాప్షన్, నెక్స్ట్ అదేవిధంగా కరోజల్ క్యాప్షన్, అండ్ అదేవిధంగా కరోజల్ క్యాప్షన్. సీ దిస్ ఇలా. ఇప్పుడు వీటిని ఎక్కడైనా సరే అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే వీటిని ఇన్స్పెక్ట్ చేయండి. వాటికి ఆల్రెడీ ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయో ఆ ప్రాపర్టీస్ మీరు చేంజ్ చేయాలి. కరోజల్ క్యాప్షన్కి వెళ్తే ఈ క్యాప్షన్ చూడండి, రైట్ 15% అండ్ బాటమ్ 20 పిక్సెల్ అండ్ లెఫ్ట్ 15 పిక్సెల్ అండ్ జెడ్ ఇండెక్స్ 10 ఇచ్చారు. ఇక్కడ మనకి రైట్ బాటమ్ ఇచ్చారు. బాటమ్ కాకుండా మనకి బాటమ్ 20 అండ్ అదేవిధంగా టాప్ 20 పిక్సెల్. టాప్ 20 బాటమ్ 20 అంటే కొద్దిగా ఎగ్జాక్ట్గా మనకి డౌన్లో వస్తుంది. మనకి చూడండి, బాటమ్ నుండి టాప్ 20. అదే కానీ టాప్ నుంచి మనకు వాల్యూ ఏదైనా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ వాల్యూ మీరు అప్డేట్ చేయాలి. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలనుకో 15% ఇచ్చారు, 15% నేను తగ్గిస్తున్నాను. రైట్ సైడ్ తీయేద్దాం, రైట్ సైడ్ తీసేసి అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఒక 10% ప్లస్ వాల్యూ ఇస్తున్నాం. చూడండి ఇక్కడ ఇలా మనకు అప్లై చేసిన కరోజల్ క్యాప్షన్ చూడండి, ఈ వాల్యూస్ అన్ని మనకు వాటికి సంబంధించినట్టు రాసుకుంటే సరిపోద్ది. చూడండి ఇలా, అప్పుడు మనకి ఎక్కడ కావాలన్నా ఆ ఏరియాలో. ఇదే మెయిన్ టాస్క్ అనమాట. మనము ఇన్స్పెక్ట్ చేసి ఆల్రెడీ అప్లై అయిన క్లాసెస్ ఏంటి, అప్లై అయిన ప్రాపర్టీస్ ఏంటి, మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవాలంటే మనం ఎలా ఇవ్వాలి అనేది సిఎస్ఎస్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళు ఇది చేయగలరు. ఓకే, క్లియరా? ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ మీరు కరోజల్ని యాడ్ చేయాలి, స్లైడ్ని యాడ్ చేయాలి. మీరు స్లైడ్ని యాడ్ చేయాలి. దీనికి ఏం చేయాలంటే స్టిక్కీ టాప్ అప్లై చేయాలి. ఈ నావ్ బార్కి స్టిక్కీ టాప్ అప్లై చేయండి. స్టిక్కీ టాప్ అప్లై చేసి ఈ మెనూ టైప్కి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టిక్ అవుతుంది మనకు. ఇది కరోజల్. క్లియర్? ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ మోడల్ అనమాట. మోడల్ అంటే ఏంటంటే ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు జస్ట్ మోడల్ చూడండి, ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా మోడల్ లాగా మనకు వస్తుంది. బ్యాక్గ్రౌండ్ డల్ అవుతుంది, ఇది మోడల్ లాగా వస్తుంది మనకు. అలాంటి స్ట్రక్చర్ కావాలనుకుంటే ఫస్ట్ మనకి ఒక బటన్ తీసుకోవాలి, ఆ బటన్ని మోడల్కి టార్గెట్ చేయాలి. సేమ్ ఇదే తీసుకుంటున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ మోడల్. ఇక్కడ ఒక సపరేట్గా ఒక బటన్ తీసుకున్నాం. బటన్కి ఏదైనా సరే మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లాగిన్ అని చేస్తున్నాం. లాగిన్ దీనికి ఏం చేస్తున్నాం అంటే క్లాస్ నేమ్ బీటీఎం ప్రైమరీ ఇవన్నీ కామనే. ఇక్కడ డేటా టోగుల్ మోడల్, డేటా టార్గెట్, హ్యాష్ మోడల్ అంటే ఎక్కడైతే మనం మోడల్ టార్గెట్ చేస్తున్నామో దానికి ఐడి ఇచ్చాం, ఆ ఐడిని ఇక్కడ టార్గెట్ చేసాం. ఈ మోడల్ చూడండి, మెయిన్ పేరెంట్కి మోడల్ ఇస్తాం. ఆ మోడల్లో మనకి మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్ ఉంటుంది. మనకు ఫుటర్ వద్దనుకుంటే ఫుటర్ తీయేద్దాం.
మోడల్ హెడర్ అండ్ మోడల్ బాడీ. మోడల్ హెడర్లో ఏం చేసాం, ఒక హెడ్డింగ్ ఇచ్చాం, ఒక క్లోజింగ్ ఐకాన్ ఇచ్చాను క్లోజ్ చేసుకోవడానికి ఇలాగా. ఇప్పుడు మోడల్ బాడీలో మీరు ఏమైనా రాయొచ్చు, కంటెంట్ రాయొచ్చు, ఏదైనా లాగిన్ ఫామ్ రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక లాగిన్ ఫామ్ చేస్తాను. లాగిన్ ఫామ్స్లోకి వెళ్తున్నా, ఇక్కడ ఉంది లాగిన్ ఫామ్. ఇట్స్ ఏ స్టాక్డ్ ఫామ్ అంటాం. కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడ మనకి పేస్ట్. నౌ సీ దిస్, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి లాగిన్ క్లిక్ చేస్తున్నా, ఇలా మోడల్ చూడండి, మోడల్ బాడీ లోపలే మనకు వస్తుంది ఎలాగైతే మనం ఇచ్చాం అలాగా. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డల్గా ఇది హైలైట్ అవుతుంది అంటే రీజన్ ఏంటంటే దీంట్లోనే ఈ రెండు క్లాసెస్, మోడల్ డైలాగ్, మోడల్ కంటెంట్. మోడల్ డైలాగ్ అనేది ఏంటంటే మోడల్ డైలాగ్ బాక్స్ లాగా వస్తుంది మనకి, స్క్వేర్ అంటే స్క్వేర్ లాగా ఇట్లా వస్తుంది కదా. ఈ డైలాగ్ బాక్స్ లాగా వచ్చేది ఏంటంటే ఇట్స్ ఏ మోడల్ డైలాగ్. మోడల్ కంటెంట్ ఏం చేస్తా అంటే ఈ మోడల్ కంటెంట్ని హైలైట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ డల్ చేస్తుంది. ఇన్ కేస్ ఇది లేదనుకోండి, మోడల్ కంటెంట్ అనేది లేదనుకోండి, ఇప్పుడు చూడండి అంతా ఒకటేలాగా కనిపిస్తుంది, అంతా ఒకటేలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డైలాగ్ బాక్స్ని మాత్రం హైలైట్ చేయాలనుకుంటే వి యూస్డ్ మోడల్ కంటెంట్. అదేవిధంగా ఈ డైలాగ్ బాక్స్ లేదనుకోండి, డైలాగ్ బాక్స్ లేకపోతే 100% విత్తులో వస్తుంది. చూడండి ఇలాగ ఇలా వస్తుంది. మనకు డైలాగ్ బాక్స్ కావాలనుకుంటే మోడల్ డైలాగ్, మోడల్ డైలాగ్, మోడల్ కంటెంట్ ప్లీజ్ ఆ రెండు వేలు. అందుకే మనకు ఏది అంత జస్ట్ మనకి ప్రతిదీ నేర్చుకునే అవసరం లేదు. ఇక్కడ ఉండే యాజ్ ఇట్ ఈస్ కోడ్ కాపీ పేస్ట్ చేసుకొని ఎక్కడ ఏం రాయాలని తెలుసుకుంటే సరిపోద్ది అనమాట మీకు. అదేవిధంగా ఫేడింగ్ అవుతూ వెళ్ళాలనుకుంటే ఫేడ్ అంటాం. అంటే జస్ట్ మనకి ఇక్కడ రాస్తాం ఫేడ్ అవుతూ వెళ్తుంది, డైరెక్ట్గా వెళ్ళిపోకుండా మనకి ఫేడింగ్ అవుతూ వెళ్తుంది అనమాట మనకి. ఇట్స్ ఏ ఫేడ్ ఆప్షన్. నెక్స్ట్ అదేవిధంగా మోడల్ డైలాగ్ అనేది కొద్ది ఇంక్రీజ్ చేస్తాం, ఇంకా దీనికంటే ఇంకొక బిగ్గరగా చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేస్తాం అంటే మోడల్ డైలాగులోనే మోడల్ ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ అనమాట, మోడల్ ఎల్జీ, మోడల్ ఎక్సెల్. సో 1 మినిట్, మోడల్ డైలాగ్ ఎక్సెల్ అండి సైజ్, మోడల్ ఎస్ఎం ఉంది కదా, ఇంక రాలేదు, ఎల్జీ ఎక్సెల్ కూడా ఉంది. స్పెల్లింగ్ రాంగ్ రాసిన, యా ఏఎల్ అనమాట, ఏఎల్ మోడల్ ఎక్స్ట్రా లార్జ్ అనమాట అండి, ఎక్స్ట్రా లార్జ్ వస్తుంది. అదేవిధంగా స్మాల్ కావాలనుకుంటే ఇక్కడ ఎస్ఎం అని రాస్తాం, లార్జ్ కావాలంటే ఎల్జీ రాస్తాం, మీడియం కావాలంటే మీడియం, నసీస్ స్మాల్. ఇలా మనకి ఈ మోడల్ మనకి ఇలా అప్లై చేసుకుంటాం, మోడల్ సైజెస్. ఓకే, సెంటర్డ్ మోడల్ ఇవన్నీ మీరు ఒకసారి అప్లై చేయండి. ఈ టూల్ టిప్, టోస్టెడ్ అండ్ పోవర్, స్క్రోల్ఫై ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. మీరు ఎప్పుడు జేక్వెరీ అయిన తర్వాత అప్పుడు కావాలంటే నేర్చుకోవాలనుకుంటే ఇవి నేర్చుకోండి చాలు. అదేవిధంగా కస్టమ్ ఫామ్స్ కానీ ఇవి కూడా మనకి ఏమన్నా సరే జేక్వెరీ అయిన తర్వాత నేర్చుకోవాలంటే ఇవి నేర్చుకోండి. ఓకే క్లియర్ అప్ టు బూస్ట్రాప్ 4 ఇవి అనమాట. బూస్ట్రాప్ 4 వస్తేనే మీకు బూస్ట్రాప్ 5 ఈజీ, బూస్ట్రాప్ 4 వస్తేనే బూస్ట్రాప్ 5 ఈజీ. సో నాకు టుమారో టైం వరకు నాకు ఏం కావాలంటే 3 ప్రాజెక్ట్స్ నాకు సబ్మిట్ చేయాలి. ఒకటి ఫస్ట్ హోమ్ లోన్, ఈ హోమ్ లోన్లో మనం ఏం చేయాలనుకుంటే ఈ కాన్సెప్ట్ యాడ్ చేయాలి. ఇది నావ్స్, ఇది నావ్ బార్, ఇది కరోజల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సేమ్, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ నావ్ బార్ యాడ్ చేయండి, తర్వాత కరోజల్ యాడ్ చేయండి, మళ్ళీ నావ్ బార్ కరోజల్ మీదకి ఎలా వస్తా మళ్ళీ నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఓకే, నావ్ బార్ చేయండి ఫస్ట్, దాని కింద స్లైడ్ ఇమేజ్ చేయండి. ఇలా మనకు కావాలనుకోండి, ఇక్కడ కావాల్సింది సిఎస్ఎస్ లాగే మనం చేస్తాం, సిఎస్ఎస్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం. ఇదంతా ఇమేజ్ మీద కంటెంట్ కావాలనుకోండి, ఇందాక మనం చేసాం కరోజల్ క్యాప్షన్ అనమాట, క్యాప్షన్ లాగే యూజ్ చేసుకొని చేస్తారు ఇది. నెక్స్ట్ అదేవిధంగా ఇవన్నీ ఆల్రెడీ చేశారు మీరు. నెక్స్ట్ క్రిస్పీలో ఏంటంటే సేమ్ ఇది నావ్స్, ఇది నావ్ బార్. ఇక్కడ ఏంటంటే 2 ఈక్వల్ పార్ట్స్. ఈ పార్ట్లో మీరు ఏం చేయాలనుకుంటే ఈ పార్ట్లో మీరు చేయాల్సిందంటే కరోజల్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వీటిని క్లిక్ చేసినప్పుడు ఈ కంటెంట్ స్లైడ్ అవుతూ ఉండాలి, కంటెంట్ స్లైడ్ అవ్వాలి, ఇమేజ్ కాదు కంటెంట్ స్లైడ్ అవ్వాలి. ఓన్లీ ఈ కాలంలో ఉండే కంటెంటే స్లైడ్ అవ్వాలి. ఇది లాస్ట్లో ప్రాజెక్ట్ చేయండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇది అన్ఈక్వల్ పార్ట్స్, ఇది ఈక్వల్ పార్ట్స్ ఇలాగ. ఓకే, ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్. ఈ 3 మళ్ళీ షేర్ చేస్తాను మీకు. ఎక్కడైనా సరే సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు కమింగ్లో కూడా వీటి మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను సెండ్ చేసే టెంప్లెట్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్. సో టుమారో వచ్చేసి మీ ప్రాజెక్ట్ చెక్ చేసి బూస్ట్రాప్ 5 ఫినిష్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.